ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటాం. మా వాళ్ళు ఒకసారి ఓ వేసుకోండి. ఈ ఎనర్జీకి మీ వాళ్ళ ఎనర్జీ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. అవును, అందుకే ఒక టాస్క్ ఇస్తా. టాస్క్? మా వాళ్ళు టాస్క్ ఇస్తే అసలు చింపేస్తారు. టాస్క్ చేయాలంటే మీ పార్టిసిపెంట్స్ రావాలి కదా. అవును, నేను ప్రాపర్టీస్ తెప్పిస్తా ఈ లోపు. ఓకే, లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీ. సో కమల్, మా పార్టిసిపెంట్స్ అంటే టాస్క్ ఆడడానికి రెడీగా ఉన్నారు. అయినా ఏంటివి భోజనాలు ఏమైనా పెడుతున్నావు నువ్వు? నీ బొంద, నీ బొందరా, నీ బొంద. ఇదే టాస్క్. ఓహో, మా వాళ్ళు టాస్క్ అంటే ఇచ్చి పడేస్తారు. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మా వాళ్ళు, తెలుసా? మేము పక్కా చూస్తాం. ఓకే, టాస్క్ ఏంటో చెప్పు. చెప్పడం కాదు, చూపిస్తాను. కూర్చో, ఎక్కడ కూర్చోండి. ఏం లేదు సత్య, మీ వాళ్ళని ఒక ఆట ఆడుకోవాలనిపించింది. అందుకే మీ టీంకి 3 పేపర్స్ ఇస్తా. పైనుంచి ఇలా వదులుతాను, వాళ్ళ ఫేస్ తో హోల్డ్ చేయాలి. ఓహో, అంతేనా? ఇంత సింపుల్ టాస్క్ మా వాళ్ళు చేసేస్తారు. రెడీయా గైస్? రెడీ. చూసావా మా వాళ్ళు జోష్? ఓకే, ఇంక లేట్ చేయకుండా టాస్క్ స్టార్ట్ చేద్దాం. టాస్క్ చాలా సింపుల్ అనుకుంటున్నారు. చెయ్యకపోతే ఏంటో తర్వాత చెప్తాను. ఓకే, 3, 2, 1. లాస్ట్ సత్య మీ టీంకి. సత్య 3 ఛాన్సులు కూడా పోయాయి. ఇప్పుడు నేను ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను, వీళ్ళిద్దరూ చేయాలి. ఏం పనిష్మెంట్ ఇస్తావు నువ్వు? ఒక్కొక్కరు 10 టిప్స్ కొట్టాలా. అంతేనా? వీళ్ళ బాడీలు చూసావా మా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు? 10 ఏంటి, 100 అయినా కొడతారు. కానీ అడగావు కాబట్టి 10 కొడతారు. సత్య, నాకు అదే డౌట్ వస్తుంది. ఏమైనా అయితే నాకు సంబంధం లేదే. సరే, రెడీయా? వెళ్ళండి. రెడీ, 3, 2, 1 గో. ఎలా చేశారా మన వాళ్ళు? ఏంటి ఒక్క టీంకి ఎంత ఆనందపడిపోతున్నావు? రెండో టీం ఉంది కదా, వాళ్ళ టాస్క్ ఎలా చేస్తారో చూద్దాం. టాస్క్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా మా వాళ్ళే ఇచ్చి పడేస్తారు. చూడు, ఇప్పుడు మా వాళ్ళు వస్తున్నారు. సో టాస్క్ ఆడడానికి నా సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీయా గైస్? ఓకే, రెడీ, 3, 2, 1 గో. లాస్ట్ సత్య మీ టీంకి. నువ్వు ఇచ్చిన టాస్క్ లో మా వాళ్ళు ఒక పేపర్ హోల్డ్ చేసి టాస్క్ 3 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు.